ఫిబ్రవరి 11వ తారీఖున జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి ప్రచారం చేస్తూ కంటతడి పెట్టారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 70 కోట్లు మంజూరు చేయించా. జగిత్యాల మున్సిపాలిటీపై మన జెండా ఎగురవేస్తాం. ఆ తర్వాత యావర్ రోడ్లో ఉన్న అక్రమాలను తొలగింపజేస్తామన్నారు. నా కోసం పనిచేసిన వారికి టికెట్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ అన్నారు. చట్టసభకు ఎవరు ఏ పార్టీ నుంచి ఎన్నికైతే అదే పార్టీలో ఉండాలి అని గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలన్నారు. రేవంత్ రెడ్డి అన్నట్లు మనం రాళ్లతో కాకుండా ఓటుతో కొడదామన్నారు. మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలంతే కొట్టాలి. నా భుజాలెవరు? మహేష్, రాజశేఖర్, పులిరామ టోటల్ అని చెప్పి అంటున్నా. ఈ టోటల్ 30 మంది ఉన్నారు. ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం వండ పెడతాను. న్యాయమే నడవా? నేను ఏం తప్పు చేసిన? రాహుల్ గాంధీ గారు చెప్పినావా? చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఎవరైనా పార్టీ మాత్రం రాళ్ల బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమాబద్దమా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో వారసే చెప్పిన పిసిసి అధ్యక్షుడుగా ఎవరైనా ఒక